కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నకిలీ వీసాలతో కువైట్కు పంపిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులు. నకిలీ వీసాలతో 8 మంది మహిళలు కువైట్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు రాగా అనుమానం వచ్చి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ, శివకుమార్ అనే ఏజెంట్లు వీరికి నకిలీ వీసాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆసిఫ్ నగర్కు చెందిన రామాంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి బాలాజీ, అన్నమయ్య జిల్లాకు చెందిన శివకుమార్, కడప జిల్లాకు చెందిన గోపాల్ ముఠా సభ్యులుగా ఏర్పడి మోసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన చదువురాని వారితో పాటు పేద వర్గాలకు చెందిన వారిని గల్ఫ్ దేశాలకు వెళితే అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపుతున్నారు. మహిళల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ సిఐ బాలరాజ్ తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామంటున్న సిఐ బాలరాజ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నకిలీ వీసా పాస్పోర్ట్లతో గల్ఫ్ దేశాలకు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. శంషాబాద్ అవుట్ పోస్ట్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ గుట్టు రట్టయింది. ప్రస్తుతం ఈ అంశంతో మాట్లాడేందుకు ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ సిఐ బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే, ఇది ఎలా మీరు పసిగట్టడం జరిగింది? ఎంతమంది పట్టుబట్టారు? అసలు వీరు ఏ విధంగా పాస్పోర్ట్ ట్యాంపరింగ్ పాల్పడుతున్నారు? నకిలీ వీసా ఏమి ఉన్నాయి? ఇది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చాలాసార్లు ఈ మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ ఇస్తారు. వాళ్ళకి ఈసీఆర్ ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ఉన్న వాళ్ళకి పక్కా ఖచ్చితంగా ప్రొటెక్టరీ ఆఫ్ ఇమిగ్రెంట్ పిఓఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అది నాంపల్లి గృహకల్పలో ఉంది. దానికి నామినల్ ఫీ ఉంటుంది అరౌండ్ 40,000. అది పే చేసి వాళ్ళకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ వీసా వర్క్ కాంట్రాక్ట్ ఉంటే ఉన్న వాళ్ళకు అది ఇస్తారు. దాన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని ఈ ముఠాలు ఏజెంట్స్ ఇక్కడ దాన్ని అవాయిడ్ చేస్తూ ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో చాలా మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి కొంచెం ఎక్కువ శాలరీ వస్తారని అనుకుంటూ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము ప్రాపర్గా అన్ని ఇమిగ్రేషన్ చేపిస్తామని చెప్పి వాళ్ళతో 50,000 to 60,000 తీసుకొని ఇది అవాయిడ్ చేస్తూ ఈ పిఓఈ సర్టిఫికేషన్ అవాయిడ్ చేస్తూ వాళ్ళని ఇమిగ్రేషన్ వాళ్ళతో లాస్ ఉల్లంఘిస్తూ వాళ్ళను బయట దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చాలా మన నోటీస్కి వచ్చినాయి. ఇవి నాంపల్లిలో లాడ్జ్లో ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు నకిలీ వీసాస్ కావచ్చు, పాస్పోర్ట్ ట్యాంపరింగ్ చేస్తూ వాళ్ళ కువైట్లో ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసా ఉంది, మంచి శాలరీస్ ఉంటాయి, కంపెనీలో మంచి జాబ్స్ ఉంటాయని చెప్తారు. కానీ అక్కడ వాళ్ళకి వెళ్ళి ఇంట్లో డొమెస్టిక్ వర్క్ కోసం పెడతారు వాళ్ళని. ఆ పంపించే క్రమంలో కువైట్ వర్క్ వీసాను వాళ్ళు ఇక్కడ మన ఇండియన్ సిటిజన్స్ కు ఇక్కడ నుంచి గల్ఫ్ కు వర్క్ వీసా మీద ప్రాపర్ గా ఉండదు కాబట్టి, వర్క్ కాంట్రాక్ట్ అక్కడ ఉండదు కాబట్టి ఈ ఏవైతే దాన్ని అవాయిడ్ చేయడానికి టూరిస్ట్ వీసా తీసుకుంటారు. ఒమన్ కంట్రీకి, మస్కట్ కి అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా వాళ్ళు బుక్ చేస్తారు. ఒక్కసారిగా ఇమిగ్రేషన్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ థర్డ్ పార్టీ అక్కడ వేరే కంట్రీ ఉంటుంది కాబట్టి సింపుల్ గా వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ కు వర్క్ మీద 2 years కోసం వెళ్తారు. ఈ క్రమంలో ఈ పూర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారిని లూర్ చేస్తూ మంచి ఎంప్లాయ్మెంట్ అక్కడ దొరుకుతుందని లూర్ చేస్తూ వాళ్ళతో డబ్బులు తీసుకోవడం, ఈ విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం చేస్తుంటే అది నోటీస్కి వచ్చినందున రీసెంట్ గా ఒక 3 రోజుల కిందట ఒక 2 ఏజెంట్లను అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ మెయిన్ ఏజెంట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీరు ఎన్ని ట్యాంపరింగ్ పాస్పోర్ట్స్ సీజ్ చేశారు? తర్వాత వీరిని విచారించినప్పుడు వెళ్ళలోకి వచ్చిన అంశాలు ఏంటి? తర్వాత ఏపీతో కూడా లింకప్ ఉన్నట్టు తెలుస్తుంది. 14 ట్యాంపరింగ్ వీసాస్ మేము సీజ్ చేశాము. వీళ్ళందరూ కూడా రాయచోటి కావచ్చు, ఇక్కడ వెస్ట్ గోదావరి ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఏజెంట్స్ ఉన్నారు. సబ్ ఏజెంట్స్ కూడా ఆ ఏరియా వాళ్ళే ఉంటారు ఇక్కడ. కొంతమంది దీనిలో మన గల్ఫ్ కంట్రీస్ లో చాలా రోజుల కింద వచ్చిన వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో గల్ఫ్ కంట్రీస్ లో అక్కడ ఉద్యోగాలు అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఎందుకంటే తరచూ ఇదంతా కూడా ఒక రీసైకిల్ లాగా జరుగుతుంది సర్కిల్ లాగా. ఇది అందుకే ఇప్పుడు మన హైదరాబాద్ లో నాంపల్లిలో గృహకల్పలో పిఓఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్ ఉంది. ఈ ఎవరైతే అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్ ఉంటారో వారికి ఖచ్చితంగా రక్షణ నేర్పించే ఏర్పాటు కోసమే అది ఉంది. అక్కడ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అలాంటివి జరగాలంటే పక్కా పిఓఈ తీసుకోవాలి. ఈ పిఓఈని బైపాస్ చేస్తూ వెళ్ళడం అనేది నేరం మన ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం.
సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారు నకిలీ వీసాస్ అలాగే పాస్పోర్ట్ ట్యాంపరింగ్ పాల్పడుతూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో మహిళలు హైదరాబాద్ నుంచి కాకుండా ఏపీ నుంచి కూడా ఇక్కడ నుండి గల్ఫ్ కంట్రీస్ లో ఉద్యోగాల పేరిట మోసం పాల్పడుతున్నారు. అలాగే వారి నుంచి కూడా డబ్బులు తీసుకుంటూ చేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇద్దరు ఏజెంట్స్ అయితే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్న క్రమంలో మరికొంతమంది ఏజెంట్స్ మెయిన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్.